హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి. ఈ వీడియో మా సొంతూరు అయితే వచ్చేసాము. మా సొంతూరు వచ్చాక చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను. అవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్ ఈ వీడియో అంతా భోగి రోజు షూట్ చేసిందనమాట. మా అత్తమ్మ, మా ఆడపడుచు అంతమంది అరిసెలు అవి చేశారు. మా అత్తమ్మ ఏ స్టైల్లో అరిసెలు చేసింది ఏంటనేది కూడా మీకు షేర్ చేసేస్తాను ఈ వీడియోలో. అయితే మేము నైట్ వెళ్ళామండి. వెళ్ళేసరికి 7:30, అరౌండ్ 7:30 అలా అయిపోయింది. మేము ఉంటున్న ఊరికి మా సొంత ఊరికి దగ్గరే, అంటే ఒక 20 అలా వస్తుందన్నమాట. 20 కిలోమీటర్స్ అనగా బయలుదేరడం కొంచెం లేట్గానే బయలుదేరాం. 6:30కి అలా, 7:30కి అలా వెళ్ళిపోయామన్నమాట. అయితే ఫస్ట్ చూసారు కదా లగేజు. లగేజ్ అంతా బైక్ మీద తీసుకొచ్చామండి. 2 పిల్లలు, నేను, మా హస్బెండ్. నెక్స్ట్ 3 లగేజులు. ఒకటి అంటే మేము ఎప్పుడో వెళ్తుంటాం కనుక దుప్పట్లు అవన్నీ కూడా తీసుకెళ్ళాం. అసలు చలికాలం కదా, అస్సలు ఉండలేమని. నెక్స్ట్ ఒక బ్యాగ్ నిండుగా అయితే దుప్పట్లు, ఒక బ్యాగ్ నిండుగా కొత్త బట్టలు. 3 డేస్ ఉందాము, కనుమ వరకు ఉంటాం కనుక 3 డేస్కి కూడా బట్టలు అనమాట తీసుకున్నాం. బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్. అందరికీ హ్యాపీ భోగి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరైతే వచ్చాము. ఇక్కడ డ్యామ్ ఉంటుంది, చూపిస్తాను. ఈ డ్యామ్ని చూడడానికి అయితే వచ్చాము. ప్లేస్ చూడండి. హాయ్ చెప్పండి. హాయ్. చూసారు కదా, మొత్తం గ్రీనరీగా బాగుంటుందండి, పచ్చగా. డ్యాము, నెక్స్ట్ పొలాలు అన్నీ కూడా బాగుంటాయి. చూసారు కదా ఎలా ఉంటుంది. ఈ విలేజ్కి ఇలా ఇటువైపు మా విలేజ్ ఉంటుంది, ముందుకి డ్యామ్ అనమాట. వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. అయితే ఆ టైంలో వెళ్ళడం వల్ల బాగా చలి అండి. దానివల్ల మా అత్తయ్య ఏమో, మీరు ఇంతలోపు చలి కాగండి అనేసి కుంపటి అంటారు మా వైపు, దాంట్లో అయితే నిప్పులు వేసేసి అయితే మాకు ఇచ్చింది. అవైతే అలా చలి కారుతున్నాం నేను, మా హస్బెండ్ అయితే. నెక్స్ట్ డ్యామ్ అని చెప్పాను కదా, ఇది డ్యామ్కి వెళ్ళే దారిలో అండి. మొత్తం చూపించట్లేదు, లైట్గా ఒకసారి వీడియో పెట్టాను, డ్యామ్ వీడియో మొత్తం. నెక్స్ట్ అయితే ఇక్కడ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ముందుకి ఇదంతా డ్యామ్ వాటర్. మా ఊరు ముందుకు వస్తుంది వాటర్ అంతా కూడా. చాలా బాగుంటుందండి. అంటే మెయిన్ టిక్ టాక్స్ చేసుకున్న వాళ్ళకి, రీల్స్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న వీడియో చేద్దాము గొర్రెలతో అనుకున్నాను. అవి నేను కర్ర పట్టుకునేసరికి ఒకటే పరుగండి, అస్సలు ఉండట్లేదు. ఈ డ్యామ్ వాటరే కాదనట్లేదు, కానీ మరీ అంత లోతు కాదనమాట. మళ్ళీ పిల్లల్ని ఏంటి అలా వదిలేస్తారనుకోవచ్చు. ఇది అంత లోతు ఉండదండి. అక్కడ తాటి చెట్లు ఉన్నాయి కదా, అంతవరకు లోతుగా ఉండదు, నార్మలే. అంటే ఈ మధ్యన వర్షాలు పడ్డా అంతవరకు వాటర్ వచ్చింది. ఇదంతా వాటర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మా అబ్బాయి తిరుగుతున్నాడు కదా స్కైట్ పట్టుకొని, ఇదంతా వాటర్ వస్తుంది వర్షాకాలం. తర్వాత నార్మల్గానే ఉంటుంది, అలా అంత లోతు ఉండదండి. అంటే నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, అదంతా కూడా డ్యామ్ వాటరే. అక్కడ డ్యామ్ ఉంటుంది అనమాట. ఆ డ్యామ్ వాటర్ కొంచెం కాలువలు అంటారు కదా, అలా మా వైపు వస్తుంది అనమాట. అయితే డ్యామ్ దగ్గర కాసేపు ఉండి చిన్న చిన్న వీడియోస్ అవి తీసుకున్నాం. మెయిన్ ఏంటంటే భోగి రోజు మాకు పనులు వేగంగా అయిపోయి 9:30కి అలా అయిపోయాయి అనమాట. 9:30కి అలా పనులన్నీ అయిపోయాయి కదా, అలా వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే చింత చెట్టు ఉందండి. ఇంకా చింతకాయలు తెంపి కోసి తినేదాకా అయితే 2 పిల్లలు ఊరుకోలేదు. అయితే ఇంకా చింతకాయల కోసం అయితే భుజం మీద ఎక్కి, నెక్స్ట్ నెత్తి మీద ఎక్కి అయితే చింతకాయలు అయితే కోసుకున్నారండి. చింతకాయలు కోసుకున్నాకైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి లంచ్ అంతా కూడా చేసుకున్న తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఈలోపు అయితే పండగ షాపింగ్ ఉంటుంది కదా, వాళ్ళు అంటే మాకు పేరెంటల్ సారీ అవన్నీ ఉంటాయి. అవన్నీ అయితే మాకు తెలియదండి, అవి కొనడం. కుండ అవన్నీ ఉంటాయి అన్నమాట. కుండలోనే ఆ రోజు ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేస్తారు. అవన్నిటి కోసం అయితే వెళ్ళారనమాట. వేరే ఊరు, అంటే మాకు పక్కన చిన్న విలేజ్ లాగా ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అక్కడ వెళ్ళైతే అన్నీ కొనేసి తీసుకొచ్చారు. పిండి కూడా ఆడించారనమాట. అయితే మా అత్త అరిసెలు ఎలా చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. అరిసెలు ఫస్ట్ తడి బియ్యం నానబెట్టేసి, బియ్యం కొద్దిగా తడిగా ఉండేటప్పుడే ఆడించుకోవాలి. చూసారు కదా, నేను పిండి ఇలా పట్టుకుంటే జస్ట్ ముద్దలా అవుతుంది, అలా ఉండేటట్టుగా పిండి ఉండాలన్నమాట. వెంటనే చేసుకోవాలి, ఆడించుకున్న వెంటనే, లేకపోతే పిండి పులిసిపోతుందంట.
అయితే బెల్లాన్ని అలా ముక్కలుగా చేసేసి వాటర్ తగినంత వాటర్ వేసుకొని ఇలాగ పొయ్యి మీద అయితే పొయ్యి మీద, గ్యాస్ మీద అయితే గ్యాస్ మీద పెట్టేసేయండి. పెట్టుకున్న తర్వాత మా అత్తమ్మ చూసారు కదా వాటర్‌లో ఆ పాకాన్ని వేస్తూ ఉంటుంది. అలా గట్టిగా రావాలన్నమాట అరిసెలకి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకళ్ళు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. మీరు ఏం అనుకోవద్దు. ఇది విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్ అండి. మెయిన్ మా విలేజ్‌లో మేము ఇలానే ఉంటాము మా సొంత ఊర్లో. మెయిన్ మా అత్తమ్మ పొయ్యికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తదండి. మాకు గ్యాస్ ఉంది. కానీ పొయ్యిలోనే మెయిన్ పిండి వంటకాలు అనేసంటే పొయ్యి మీద చేస్తేనే, కట్టెల పొయ్యి మీద చేస్తేనే మంచిది కదా! అలా అన్నట్లు పొయ్యి మీద చేస్తదనమాట. అయితే పాకం అలా వచ్చిన తర్వాత వాటర్‌లో ఏస్తే గట్టిగా వస్తది. అప్పుడు ఈ పిండిని వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. నేను వేస్తుంటే నేను వీడియో తీస్తూ వేశాను. మా అత్తమ్మ అయితే కలుపుతూ ఉంది. ఇంకా పొయ్యి మీద కలపడం అవ్వదు కదండీ! నీట్‌గా ఉండలు లేకుండా కలుపుకోవాలంట. ఇంకా నేనైతే పట్టుకున్నాను. మా అత్తమ్మ అయితే ఇలా నీట్‌గా అయితే కలిపేసింది. కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేయాలంటండి. ఆయిల్ వేసేసి అయితే వదిలేసింది. ఇంకా ఆయిల్ వేసి వదిలేసిన తర్వాత మా ఆడపడుచేమో వచ్చేసరికి 5:30 అలా అయిందండి. ఇంకా నైట్ భోజనాలు కూడా చేసుకున్న తర్వాత అయితే ఈ అరిసెలనేవి చేసేస్తుంది. మనం ముందుగా పాకం చేసుకున్నాం కదా! ఆ పాకాన్ని నేను చూపించాను కదండీ స్టిక్‌తో ఆ క్వాంటిటీలో ఉండాలి ముద్దనేది. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మళ్ళీ పొయ్యి పెట్టేసి బయటనమాట ఇది. ఇంట్లోపల కాదు. మాకు బయట ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడైతే పొయ్యి పెట్టేసాము. పొయ్యి మీద మీ దగ్గర ఇటువంటి సిల్వర్ పళ్ళెం ఎడల్పు గుండుదుంటే తీసుకోండి. ఇటువంటి దాంతో వేగంగా అయిపోతుందంట. ఇది మా ఆడపడుచు ఐడియా. లేదు వదిన ఇలా చేస్తే కొంచెం వేగంగా అయిపోతుంది. మన దగ్గర ఉంటాయి కదా! బూర్లు, గారెలు వండుకునేవి. అవైతే లేట్ అవుతది. ఇటువంటి పళ్ళాలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటాయి సీమండ పళ్ళాలని. ఇటువంటి పళ్ళాల్లో ఆయిల్ వేసేసి చేసుకుంటే ఎక్కువ అరిసెలు వేగంగా అయిపోతుంటాయి అనేసి ఐడియా చెప్పింది. ఇలా అని చెప్పు యూట్యూబ్‌లో అని. మా వదిన చేతిలో చూసారు కదా! ఒక ప్లేట్ తీసుకుంది. ఆ ప్లేట్ అనేది మన చేతికి పట్టుకునే దానికి వీలుగా ఉండాలి. దానిపైన ఒక పాలిథీన్ కవర్ పెట్టేసేయండి. పాలిథీన్ కవర్‌కి ఆయిల్ అప్లై చేసేసి, మనం ముందుగా కలుపుకున్న ముద్దనైతే తీసుకొని ఇలా మా వదిన చేస్తుంది కదండీ! ఆ విధంగా అయితే చేసేయండి. వీడియో అందుకని నీట్‌గా తీశాను. అలా పరుచుకున్న తర్వాత ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే అరిసెలనేవి రెడీ అయిపోతాయి. మా అత్తమ్మ అయితే ఈ స్టైల్‌లోనే చేస్తుందండి. ప్రతి ఒక్కటి నేను వీడియో డైరెక్ట్‌గా నీట్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వకపోవచ్చు. కానీ వీడియో అయితే క్లారిటీగా తీశాను. అంటే మెయిను అక్కడ లైట్ ఏం లేదండి. అందుకనే లైట్ వేసి తీయడం వల్ల అరిసెలు గానీ, వాళ్ళ ఫేస్‌లు గానీ కొంచెం బెర్రగా కనిపించొచ్చు. కానీ చాలా బాగున్నాయండి అరిసెలు. చాలా టేస్ట్‌గున్నాయి. అయితే పాలిథీన్ కవర్ ఉంటది కదా! పాలిథీన్ కవర్ కొంచెం పైకి కట్టుకోండి. మనం చూసారు కదా! మా వదిన మరీ కింద వరకు కాకుండా పైకొచ్చేటట్లు కట్టింది. ఎందుకంటే ఆయిల్ ఇలా డీప్ చేసేటప్పుడు ఆ పాలిథీన్ కవరు కాలిపోకుండా ఉంటది. అలా చేయండనమాట. అలా అయితే ఇలా ఒక్కొక్కటే అయితే ఆడపడు చేస్తుంటే మా అత్తమ్మ తీస్తున్నారు. నాకైతే అరిసెలు వేయడం అవేం రావండి. అందుకని ఇంత ప్రాసెస్ నేనెప్పుడు ఇంట్లో పెట్టుకోను. అయితే అరిసెలైతే ఇదే విధంగా చేస్తారు. మా అత్తయ్య వాళ్ళైతే. అరిసెల ప్రాసెస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.